ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: నిబద్ధత, విశ్వాసంతో పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే మేమంతా సిద్దం బస్సు యాత్ర రేపటి నుండి ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. వార్తల వివరాలు: నిబద్ధత, విశ్వాసంతో పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈరోజు జరిగిన ఎస్వీయు న్యాయ విభాగం 10వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, సమర్థత, నిజాయితీ, నిష్పాక్షికత వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో గొప్పదని, ఆ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు గౌరవంతో విద్యనభ్యసించాలని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ, Lawyers hold a pivotal position within society because they are endowed with significant educational prowess and social influence. This combination of educational prowess and social influence garners a high level of trust, but also places on you as young lawyers to be a profound responsibility. Throughout our history, lawyers have played a crucial role in demystifying the complexities of legal language for the layperson. Lawyers serve dual roles as the voice of the people in the courts and simultaneously as interpreters of the law for the masses. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా 12 రకాల ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాస్పోర్ట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్, కార్మిక శాఖ మంజూరు చేసిన ఆరోగ్య బీమా కార్డు, ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన సర్వీస్ గుర్తింపు కార్డులు, దివ్యాంగులకు జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో రేపటి నుండి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్దం సభలు నిర్వహించిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుందని, ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జికి సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుందని, 1315 మీటర్ల పొడవున నిర్మితమైన ఈ బ్రిడ్జి కోసం 30,000 మెట్రిక్ టన్నుల ఇనుమును వినియోగించారని అశ్వనీ వైష్ణవ్ వివరించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి, జీతభత్యాలు, పరీక్షా విధానం, ఇతర వివరాలకు upsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలోని బాబూనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాయని అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మరింత సహాయ సహకారాలిచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలో జరిగిన ఆ పార్టీ పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని, అయితే పొత్తుల వల్ల పార్టీలో చాలామంది ఆశావహులకు నిరాశ ఎదురైందని తెలిపారు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ అధిష్టానం భావించిందని వెల్లడించారు. పార్టీ శ్రేణులు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పురంధేశ్వరి కోరారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీపై అధికారులు ప్రకటన చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ల పంపిణీ జరుగుతుండగా ఆర్థిక సంవత్సరం ముగింపు, నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కోటా కింద ఏప్రిల్ 12వ తేదీలోపు సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహించాలని, ఈ వివరాలను వెబ్ పోర్టల్లో ఏప్రిల్ 12వ తేదీలోపు అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని, సబ్జెక్ట్ మెథడాలజీ ప్రకారమే సీట్లు కేటాయించాలని సూచించింది. యాజమాన్య కోటా 25% సీట్ల కోసం ఏప్రిల్ 4వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని యాజమాన్యాలను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఆహార శుద్ధి రంగంలో అవకాశాలపై ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాప్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి వారం రోజుల పాటు తయారీ, సేవా రంగాల్లో యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగంలో నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, వివిధ శాఖల అధికారులు శిక్షణ అందిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు 9314222821 8712231969 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. విజయవాడ నగర శివారు కానూరులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ ఆటోనగర్లోని చమురు శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో చమురు శుద్ధి కేంద్రంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు ఆదేశాలు జారీ చేశారు. 100, 300, 500 రూపాయల టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సులతో నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు 500 రూపాయల టికెట్ ఉండాల్సిందేనని, నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని ఈవో తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న శ్రీదేవి, భూదేవి సమేతుడైన నరసింహస్వామి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు స్వామివారు సూర్యచంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిబద్ధత, విశ్వాసంతో పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి నుండి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.